కేసు పెట్టించాలని చూసింది. అయ్యో, అంతకు తెగించిందా? ఆమె చెల్లెలయ్యా. లక్ష్మమ్మ, దానికే అది బంగారం. అయితే కరిగించి వడ్డాణం చేయించుకో. కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. ఒక్కసారి చెబితే అర్థం చేసుకోవాలి. ఇన్నిసార్లు అవమానాలు పడుతూ ఉన్నా అర్థం కావడం లేదా? నా ఇష్టం అర్జున్. నా చెల్లితో నేనెన్నైనా పడతాను. అయితే మేం అవసరం లేదా? నా చెల్లి కూడా అవసరం అంటున్నాను. మీ చెల్లి ఇంకా గతం అంతే. తనకి నీతో అవసరం లేదు. ఆస్తి రాసిచ్చేయి. కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడదు. కానీ నేను తన్ని వదులుకోలేను. తను నాకు కావాలి. దీన్ని నిజంగానే పిచ్చంటారు. ఏమైనా అనుకోని. అంటే మా మాటకి విలువ లేదా? నా ఫీలింగ్స్ కి అర్థం లేదా? వాళ్ళకు అవసరం లేని ఫీలింగ్స్ వల్ల ఏంటి ప్రయోజనం? అది నాకనవసరం. నీకు మా ఫీలింగ్స్ తో పని లేదు. ఇంకా మేమెందుకు? నన్ను హర్ట్ చేస్తున్నావు అర్జున్. నువ్వు చేసేదేంటి? మాకేమన్నా లాలిపాట పాడుతున్నావా? లక్ష్మమ్మ, శివగామిని తీసుకొని వెళ్ళు. ఫ్రెష్ అవ్వమని చెప్పు. రండమ్మా. నాకేం వద్దు. చెప్తే అర్థం చేసుకోవాలి. వెళ్ళు. మరీ అతి చేస్తున్నావు. అర్జున్, వెళ్ళు శివగామి. వెళ్ళు. రండమ్మా. నాన్న, నువ్వు అమ్మతోలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఇంకెలా మాట్లాడాలి? ఇంకొంచెం స్మూత్ గా మాట్లాడాలి. అమ్మ చాలా చాలా హట్ అయ్యింది. నాకు చాలా బాధగా ఉంది. భవానీ, నీకు తెలీదమ్మా. అమ్మ అలా చేయడం తప్పు.